4వ టీ20తోనే సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా ఇక ఆఖరి మ్యాచ్ లోనూ పంజా విసిరింది. నామమాత్రమైన 5వ టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ ను 4-1తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్ లో జింబాబ్వే బ్యాటర్లు ముఖేష్ కుమార్ బౌలింగ్ కు దాసోహమయ్యారు. డియాన్ మేయర్స్ తప్ప మిగతా వారంతా చేతులెత్తేశారు. దీంతో ఆతిథ్య జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. తొలిసారిగా టీమిండియా కెప్టెన్సీ వహించిన శుభమన్ గిల్ కి ఇది తొలి సిరీస్ విజయం. అయితే ఈ సిరీస్ లో మ్యాచ్ కు ఒక బ్యాటర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఓ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, మరో మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్, అలాగే ఇంకొక మ్యాచ్ లో శుభమన్ గిల్, ఇక 4వ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్, ఇక చివరి మ్యాచ్ లో కీపర్ సంజు శాంసన్ కీలకమైన 58 పరుగులతో టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయినాక అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి 5 టీ20లో మ్యాచ్ కు ఒక బ్యాట్స్మెన్ హీరోగా నిలిచారు. ఇదే విషయంపై ఓటమి అనంతరం ఆతిథ్య జట్టు కెప్టెన్ సికందర్ రాజా స్పందించాడు. ఈ సిరీస్ లో టీమిండియా అద్భుతంగా రాణించింది. ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక బ్యాట్స్మెన్ కీలక ఇన్నింగ్స్ ఆడడమే ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిందని, అలాంటి ఇన్నింగ్స్ మా బ్యాటర్ల నుంచి లేకపోవటం ఓటమికి కారణమని, ఒక మ్యాచ్ లో కూడా భారీ పార్ట్నర్షిప్ అందుకోలేకపోయాం, అందుకే వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని, ఇంకా ఈ సిరీస్ ద్వారా ఎన్నో తప్పులు చేశాం, వాటన్నిటిని సరి చేసుకుని తదుపరి సిరీస్ లో మంచి ఫలితాలు రాబడతామని సికందర్ రాజా పేర్కొన్నాడు.